హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ చోర్ అనేటువంటి అంశం మీద ఈ క్రెడిట్ మాది అని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేము చేసినటువంటి పనులన్నీ కూడా ఆయన పేర్లు వేయించుకుంటున్నాడు, నా పేర్లన్నీ తొలగిస్తున్నాడు, క్రెడిట్ చోరుగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, నా క్రెడిట్ అంతా కూడా అని మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డిని మరి 2024 ఎన్నికల్లో ప్రజలే గెలిపించేవాళ్ళు కదా, ఎందుకు ఓడిస్తారు? అంటే ఓడిపోయాడంటే అర్థం ఏంటి? పరిపాలన సరిగ్గా లేదని, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు క్రెడిట్ చోరు అది ఇది అని మాట్లాడేటువంటి మాటలు. ఇప్పుడు దావోస్కు వెళ్ళి అనేకమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ రోజున చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో దావోస్లో నుంచి ఏమీ పెట్టుబడులు రావట్లేదు, ఇదంతా ఊరికే హంబక్కు, ఇదంతా కూడా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గుడివాడ అమర్నాథ్ అంతకుముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ చలి, అక్కడ -డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది, ఎక్కడ వెళ్తాము, అక్కడికి వెళ్తే స్నానం చేయడం కూడా సాధ్యం కాదు అనేటువంటి మాటలు మాట్లాడటం. అదేవిధంగా కోడి గుడ్డు పెట్టి పొదగటానికి చాలా టైం పట్టిద్ది, అంతే తప్ప అన్నీ ఒకేసారి పెట్టుబడులు వస్తాయా, అభివృద్ధి జరిగిద్ది అని కోడిగుడ్డు సిద్ధాంతం ఇవన్నిటితో అపాజుపాలయ్యాడు గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు మళ్ళీ అదే అమర్నాథ్ వచ్చేసి వీళ్ళు వెళ్ళి అసలు ఏమీ అక్కడ పెట్టుబడులు దాటలేదు, ఏం లేదు అనేటువంటి విధంగా దావోస్కి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి దాని మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దావోస్లో ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా వర్చువల్ మీడియాకి సంబంధించి, అదేవిధంగా గేమింగు, ఇలాంటి అంశాల మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అనేటువంటిది 975 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో పోర్టుల డెవలప్మెంట్ అంశం కానీ, అదేవిధంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్ అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ అంగీకరించాలి. ఇప్పుడు ఏమంటారు, క్రెడిట్ చోర్ అంటూ గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చాం, ముందేమో గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, అక్కడ కరెంటు కాలిద్ది, నీళ్ళు ఎక్కువ వాడతారు అని ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. తర్వాత దాని మీద పాజిటివ్ అనేటువంటి ప్రజల్లో వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, అది మేమే తెచ్చాం, అప్పుడెప్పుడు మేము 2024 లోపులోనే మేమే నిర్ణయాలు చేసాం, అప్పుడు తర్వాత మీరు ఇప్పుడు దాన్ని క్రెడిట్ చోరు చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు, కాగ్నిజెంట్ గురించి కానివ్వండి, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడేటువంటి మాటలు. అదేవిధంగా భూముల సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు మా ప్రభుత్వంలోనే జరిగింది అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ రోజున నిర్ణయం తీసుకోవటము, భూముల రీసర్వే చేయటం ఇవన్నీ ప్రారంభమైంది. ఇప్పుడు కంటిన్యూస్ ప్రభుత్వం కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం దాంట్లో ఉన్న లోపాలను కొన్ని సవరించి ఇప్పుడు మరింత పగడ్బందీగా చేసేటువంటి ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఈ విధంగా ఈ క్రెడిట్ చోర్ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి విమర్శల్ని కూటమి ప్రభుత్వం అంత పట్టించుకోవాల్సినట్టు అవసరం లేదు. పట్టించుకుంటే కేవలం ఇప్పుడు వాళ్ళ ట్రాప్లో పడ్డట్టు అవుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఏమేమి దావోస్ నుంచి తీసుకురాగలుగుతున్నారు, ఏంటి, రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి అంశాల మీద ప్రజలకు వివరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే ఉండబోదు అని నేను అనుకుంటున్నా. ఈ క్రెడిట్ చోర్ అనేటువంటి అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కూటమికి ట్రాప్ వేసేటువంటి విధంగా ఉంది తప్ప దీంట్లో వాళ్ళ క్రెడిట్ చోర్ అనేటువంటి అంశాన్ని కూటమి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటిది వైసీపీని అర్థం చేసుకోవాలి.